గంధారం మొత్తం క్లస్టర్ అయింది. శ్రీరాంపూర్ రెవెన్యూ చిన్న బెల్లంపల్లి మనం కాకుండా అవుతుంది. నేను చేస్తాను కొంచెం కలిసాను ఓం రాజాదిరాజాయ ప్రళయ సాహినే కామం కామకామాయ మహ్యం రామేశ్వరో వై శివనో దదాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం ప్రణేతి బ్రాహ్మణ పౌరుషే ఉద్ధరేతు బ్రాహ్మణ వై సరమణీర్వై దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ ప్రౌత్తమహర్భవతి సర్వస్యాతే సర్వస్యది సర్వమేవ తేనాప్నోతి. గారికి అడిషనల్ కలెక్టర్ వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. మన తహసీల్దార్ కార్యక్రమం తరఫున శాల్వల బహు సార్ పట్టుకోండి సార్ పట్టుకోండి సార్ సప్పటి ఉంటుందబ్బా. జాయింట్ కలెక్టర్ వేణు గారు, మాజీ ప్రజాప్రతినిధులు సారేగౌడ్ గారు, సదయ్య గారు, తిరుపతి రెడ్డి గారు, సర్పంచ్ మనోహర్ రావు గారు, అదేవిధంగా వారితో పాటు నీళ్ళు రాలే. కారణం ఏంది? మ్యాటరింగ్ లేదు. పై అది వారు ఈగా పనిచేశారు, వారికి అనుభవం ఉంది. అంటే నీళ్లు తేలిన ప్రాంతాలకు కాకతీయ మెయిన్ కెనాల్కు 3500 క్యూసెక్లు D91 ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది. కరీంనగర్ కానీ ఇటు రామగుండం కానీ మంత్రిని కానీ పెద్దపల్లి కానీ దీని ప్రాబ్లం ఉంటుందంటే SRSP అధికారులు ఏమైపోయిందంటే కొత్తగా వచ్చింది, అక్కడ వారు జగ్జాలేసి కొత్తగా వచ్చింది కాబట్టి పేరుసారి మనం కెనాల్ అవసరం లేకుండానే చాలా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీరు చివరి పంట వరకు మాది చివరిగా చెప్పేది ఏంటంటే రాగడి భూములలో సాగు తోటలు వేస్తే ఎట్టికి వాడు పంట వండేది.
ఎంఆర్ఆర్ మంచి రచన చేస్తాడు. మీరు రావచ్చు మండలి బ్యాలెన్స్ ఇవాళ చాలా సంతోషం. ఎందుకంటే 1986-87 సంవత్సరంలో శ్రీరాంపూర్ మండల్ ఏర్పడిన తర్వాత మరి ఒక చిన్న 2-3 గదులల్లా మరి అప్పటి నుండి నిన్నటి వరకు దానిలో ఎంఆర్ఓ కార్యాలయం ఉండడం, మరి గతంలో ఒకసారి షార్ట్ సర్క్యూట్ అయి ఫైళ్ళన్నీ దగ్ధం కావడం, దాంతో రికార్డులన్నీ కూడా లేకుండా పోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి వాళ్ళ చాలా సంతోషకరంగా ప్రభుత్వం ఆలోచన పరంగా ప్రభుత్వం ఏదైతే ఎక్కడికక్కడే కొత్త కార్యాలయాలు నిర్మాణం చేయాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మన జిల్లా కలెక్టర్ కోయ హర్ష గారు ఇక్కడ కలెక్టర్ అవైలబుల్ ఫండ్ నుండి మరి 75 లక్షలు కాలువ శ్రీరాంపూర్కు, 75 లక్షలు ఓదలకు ఇచ్చి మరి 2 నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని మనం 6 మాసాల కింద మొదలు పెట్టుకున్నాం. ఇవాళ శంకుస్థాపన చేసుకొని ఇవాళ మనం ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం కూడా పూర్తయింది. అంటే ఇవాళ ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు దాటినటువంటి ఈ సందర్భంలో మరి రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎక్కడైనా కూడా అధికారులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది ఉండదన్నటువంటి ఆలోచనతోని ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ కూడా అద్దె భవనాలలో ఉండద్దు, తప్పకుండా పర్మనెంట్ భవనాలను నిర్మాణం చేసుకోవాలని చెప్పి మరి ఇప్పటికే ప్రతి డిపార్ట్మెంట్కు సర్క్యులర్ ఇచ్చి మరి అన్ని ఆఫీసులను కూడా ప్రభుత్వ కార్యాలయాలనే ఉండాలని చెప్పి మరి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది. మరి అటువంటి తరుణంలో ఇవాళ మనం శ్రీరాంపూర్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం అనేది మన పెద్దపల్లి నియోజకవర్గంలో మరి రేపు కొత్త కార్యాలయాలు నిర్మాణం చేసుకోవడం కోసం ఇది ఒక శుభ సూచిక అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తూ మరి వాళ్ళ శ్రీరాంపూర్ అయినా కానీ ఓదెల కానీ టేలెంట్ ప్రాంతం, మరి టేలెంట్ ప్రాంతానికి సంబంధించి ఈసారి ఎలాంటి సమస్య లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇటు DIT-6 కానీ అటు DIT-3 కానీ సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఈ ఊరు గా ఊరు అనకుండా మరి అన్ని గ్రామాలకి వాళ్ళ కాలువ నీళ్ళు వచ్చే విధంగా మరి చర్యలు తీసుకున్నాం. ఏ రైతు కూడా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి లేకుండా చూసినాం. ఎందుకంటే మనకు అఫీషియల్గా ఇంకొక 2 తల్లు వస్తాయి. ప్రభుత్వం ఏదైతే మనకి ఇచ్చేటువంటి వారబందీ ప్రకారంగా ఇంకొక 2 తల్లు మనకు వస్తాయి. లేదు ఒకవేళ సరిపో అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ 2 తల్లకు ఎట్లయితే 2 సార్లు యాసంగి సీజన్లో మరి ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి ఎట్లయితే నీళ్లు తీసుకొచ్చుకున్నామో మళ్ళీ అవసరం ఉంటే ఇంకొక తడి కూడా ఖచ్చితంగా తీసుకొస్తాం. ఎందుకంటే ఇవాళ పాపం ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు ఎక్కడ ఎండిపోయిన పొలం దొరుకుతుందో గుంటూరు 2 గుంటలు అని చెప్పి పాపం వాళ్ళు డే కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఆ అవకాశం మేము ఇవ్వం. ఎందుకంటే నేనున్నా నాకన్నా యాక్టివ్ కలెక్టర్ అన్నారు కాబట్టి అటువంటి అవకాశం రావడానికి అవకాశం లేదు. ఇవాళ రేవెల్ల నుండి DIT-3 నుండి ఏదైతే మన పెద్దాపూర్ చెరువుకి వచ్చేటువంటి మరి కాలువ కూడా కూడిపోతే ఇవాళ ప్రభుత్వ పరంగా 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ దాదాపు 6 కిలోమీటర్ల నర మరి దాన్ని తవ్వడం అయిపోయింది. ఇంకొక 3 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ ఈసారి నీళ్లు బంద్ అయినాక ఏప్రిల్ 15 తారీఖు తర్వాత
అంటే మే నెల మొత్తం ఒక నెలలో 2 మిషన్లు పెడితే ఆయనతో 3 కిలోమీటర్లు కూడా కంప్లీట్ చేసి మరి పెద్దాపూర్ చెర్లకు కూడా మనం 100 కానీ 150 కానీ 200 క్యూసెక్లు నీళ్లు మనం అక్కడ రేవెల్లి దగ్గర మరి ఎస్కే గేట్లు ఆవడితే నీళ్ళు వచ్చే విధంగా ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇవాళ అదేవిధంగా మరి ఏదైతే DIT3కి సంబంధించి ఏదైతే ఇద్లాపూర్ కానీ వెన్నెంపల్లి కానీ జాబర్ఖాన్పేట కానీ పెదరాత్పల్లి కానీ మేడగొండ కానీ అక్కడ నుండి మంగపేట కానీ కూనారం కానీ పోయేటువంటి కాలువను కూడా దాదాపు ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి మరి 3 నెలలు పేన ఎండాకాలంలో మొత్తం పూటిక తీసాం. మరి గత ప్రభుత్వంలో పూటికలు తీయలే, వదిలేసిన మొత్తానికి. ఆ వదిలేసిన పాపమే ఇద్లాపూర్కు నీళ్ళు వెళ్ళలే. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు SRSPలు, వాళ్ళు ఎవ్వరూ సరిగా పనిచేస్తలేరు. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కాలువల తూములు పనిచేయరు, ఎటు నీళ్ళు వేరే తెలియదు వాళ్ళకి. 10 వారిందా పారిందా తెలియదు, 11 వారిందా పారా తెలియదు వాళ్ళకి. 42 ఎన్ని చెట్లు పోతానే, ఎంత వారింది, ఎంత ఆయకట్టు ఉంది, తూము ముయ్యన్నా ఇక లావట్టానా అనేటువంటి సోయి లేదు. నేను అది మంత్రి గారికి కూడా దఫా చెప్పిన, కలెక్టర్ గారిని కూడా మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ వారిని కూడా గవర్నమెంట్కి లెటర్ రాయిద్దాం. వాళ్ళని ఫస్ట్ మార్చాలి ఇక్కడ నుంచి. పార్టీ గా పార్టీ గిది గది గది ఏది లేదు. రైతుకి ఏం పార్టీ ఉంటుందా? రైతుకు రంగు ఉండదు, రుచి ఉండదు. రైతు అది ఏ పార్టీ అయినా కానీ రైతు ప్రభుత్వం ఇది. ఇన్ని డబ్బులు దేశంలో 1,00,000 పైన కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే మీ అందరికీ ఒక విజ్ఞప్తి. చిన్న అప్డేట్ అంటే యాక్చువల్గా లాస్ట్ టైం యూరియా లేదు, యూరియా షార్టేజ్ వచ్చింది అన్నారు. ఇన్ఫ్యాక్ట్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే మనం 6,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ యూరియా వాడామన్నమాట. అంటే లేదు అన్నాక కూడా మనం ఎఫోర్ట్ చేసి ఎమ్మెల్యే గారు మాట్లాడి కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి ఎక్స్ట్రా ఫాలోఅప్ చేసి కానీ మనం ఎక్స్ట్రా యూరియా తెచ్చామన్నమాట. సో యూరియా లేదు అనేది జస్ట్ మన భయం కానీ అపోహ కానీ అట్లా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈసారి కూడా మనం అదేవిధంగా ట్రై చేస్తున్నాము. దానికి అంటే సఫిషియెంట్ యూరియా అనేది మన దగ్గర ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మండల్ వైజ్ కూడా ఎంత మధ్యలో కొంతమంది మాకు బ్యాగులు తక్కువ అవుతున్నాయి ఎక్కువ అవుతాయి అన్నారు. మళ్ళీ మా తహసీల్దార్ తహసీల్దార్ ఉన్నట్టున్నారు, ఒక 10-15 మంది రైతులతో కూడా మాట్లాడారు. తర్వాత చిన్న రైతులు, పెద్ద రైతులు, లేకపోతే బిగ్ ఫార్మర్స్ అందరితో మాట్లాడి ఎంత అవసరం ఉందని కూడా ఒక వర్కౌట్ చేసామన్నారు. సో రఫ్గా మాకు కూడా ఏ రోజు ఎంత యూరియా కన్జ్యూమ్ అవుతుంది, లేకపోతే ఎంత అవసరం ఉంటుంది వచ్చే వారం అనేది కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. దాని ప్రకారం యూరియా అవైలబుల్ ఉండేట్లు కూడా వర్కౌట్ చేస్తున్నాం. సో యూరియా లేదు అనే సమస్య అయితే లేదనమాట. చాలా జస్ట్ అపోహలు కానీ పేపర్లో కానీ లేకపోతే న్యూస్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఇట్లా ఎక్కువ వస్తున్నాయి తప్ప, బట్ యూరియా సఫిషియెంట్గా ఉంది. లాస్ట్ టైం యూరియా షార్టేజ్ ఉన్నప్పుడే మనం పెద్దపల్లిలో 5-6 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్స్ట్రా వాడామన్నమాట. సో యూరియాకి అనేది సమస్య లేదు. మీరు కొంచెం ఆలోచించి, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కొంచెం ఆలోచించి యూరియా వాడాలని మా రిక్వెస్ట్ అనమాట. ఇంకొకటి సెకండ్ విషయం వచ్చేసి ఈ ఇరిగేషన్ కెనాల్స్ గురించి కూడా మ్యాక్సిమం అడ్రస్ చేయడానికి ట్రై చేస్తామండి. ఫైనల్గా యాక్చువల్లీ ఈరోజు తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ ఐ థింక్ నాకు ఇందాక మా ఆర్డీఓ గారు చెప్పిన చాలా రోజుల నుంచి ఇక్కడ బిల్డింగ్ లేదు అని నేను అంటే ఆస్టీమ్ అనమాట. అంటే చాలా పాత మండలి ఇంకా బిల్డింగ్ లేకపోవడం ఏంటంటే అప్పటి అవ్వలేదు అన్నారు. సో ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి అంటే శ్రీరాంపూర్ వాసులందరికీ. సో ఈ బిల్డింగ్ అంటే మీరు జస్ట్ మేము ఒక రఫ్ నెంబర్ చెప్తే ఈ గవర్నమెంట్ వచ్చాక అరౌండ్ 14,000 నుంచి 15,000 భూభారతి అప్లికేషన్స్ మేము సాల్వ్ చేయడం జరిగిందనమాట. అంటే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ శ్రీరాంపూర్ మండలంలో రికార్డ్స్ సరిగా లేవు, రికార్డులు కాలిపోయినాయి, లేకపోతే రికార్డ్ ట్యాంపరింగ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ కూనారం కానీ లేకపోతే ఏది జాఫర్ఖాన్పేట, మీర్జంపేట, లేకపోతే వెన్నంపల్లి ఇటు సైడ్ రికార్డులు మొత్తం అసలు రికార్డుకి ఫీల్డ్కి లేకపోతే ఒక రికార్డు నుంచి ఇంకో రికార్డు అసలు ఏమీ మ్యాచింగ్ లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన్నమాట. ఒక్క ఇష్యూ సాల్వ్ చేయాలంటే మళ్ళీ మొత్తం వెళ్ళి ప్రతిదీ ఫీల్డ్కి వెళ్ళి లేకపోతే ప్రతిదీ ఎంక్వైరీ చేసి చేయాల్సి వస్తుంది. సో అయినా కానీ మ్యాక్సిమం ఇష్యూస్ మేము మా రేట్ ఆఫ్ డిస్పోజల్ అనేది చాలా స్పీడ్గా చేస్తున్నాం. మీరు మా ఆఫీస్ కానీ లేకపోతే తహసీల్దార్ ఆఫీస్ చూసినట్టయితే చాలా స్పీడ్గా డిస్పోజల్ అవుతున్నాయి అన్నమాట. సో కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, క్రానికల్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంత మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ బిల్డింగ్ ఇస్ ఎ టెస్టిమోనీ ఆఫ్ అంటే నిదర్శనం నాట్ మేము ఎంత స్పీడ్గా పనిచేస్తున్నాం, లేకపోతే గవర్నమెంట్ ఎంత రెవెన్యూ డిపార్ట్మెంట్కి స్ట్రెంగ్తన్ చేయడానికి ఎంత కమిట్ అయ్యింది అనేది ఇది ఒక నిదర్శనం అనమాట. మీరు లోపల చూస్తే 14 మంది గ్రామ పాలనా అధికారులు కానీ ఒక బోర్డు పెట్టి ఉందన్నమాట. సో ప్రతి క్లస్టర్కి మన దగ్గర 24 రెవెన్యూ విలేజ్ ఉన్నట్టున్నాయి. సో
సో దాన్ని 14 క్లస్టర్ లాగా చేసి ప్రతి క్లస్టర్కి ఒక ఆఫీసర్ని పెట్టడం జరిగింది అనమాట. సో దట్ ఇంతకుముందు ధరణి టైంలో కానీ అంతకుముందు కానీ ఫీల్డ్ విజిట్స్ తక్కువ అయ్యాయి అనమాట. సో ఆ ఫీల్డ్ విజిట్ లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అన్నట్టు అట్లా గ్రామ పాలన అధికారులు కానీ లేకపోతే ఒక సిస్టమ్ అనేది స్ట్రెంథన్ చేయడానికి ట్రై చేస్తుంది. నేను ఇందాక దిస్ టెస్టిమనీ ఆఫ్ దట్ గవర్నమెంట్స్ కమిట్మెంట్ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేయడానికి లేకపోతే ఫార్మర్స్ ఇష్యూస్ కానీ ఈ అగ్రికల్చర్ ఈ ల్యాండ్ ఇష్యూస్ క్లియర్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ కమిటెడ్ అనేది దిస్ టెస్టిమనీ అనమాట. సో ఈ రోజు నుంచి మేము ఈ న్యూ బిల్డింగ్లో విల్ స్టార్ట్ వర్కింగ్ అండ్ ఈ బిల్డింగ్ అంత నీట్గా ఉందో లేకపోతే ఎంత ఎఫిషియెంట్గా ఉందో ఐ రిక్వెస్ట్ మన స్టాఫ్ కూడా అంత ఎఫిషియెంట్గా అంత మంచిగా పనిచేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ అనమాట. ఈ భవన నిర్మాణానికి ప్రధాన భూమికగా నిలిచింది గౌరవ శాసనసభ్యులైతే ఆర్థిక వనరులు సమకూర్చింది మన జిల్లా కలెక్టర్ గారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎంత పర్టికులర్ అంటే ప్రతిరోజు దాదాపు మానిటర్ చేసినట్టు చేసిండ్రు. దీనికి ఎన్ని రోజులు పూర్తయితే నాతోనే కాదు ప్రతి ఒక్కరి దీనిలో భాగస్వామ్యమైన ఇంజనీర్తో సహా ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు మానిటరింగ్ చేసి బిల్డింగ్ నిర్మాణం అతి త్వరగా పూర్తి కావాలని కూడా కోరడం జరిగింది. ఒక 3-4 రోజుల క్రితం మీటింగ్ జరిగినప్పుడు ప్రత్యేకంగా ఈ పాలన 99 రోజుల ప్రణాళికలో ఈ బిల్డింగ్ని ఇనాగరేషన్ చేసుకోవాలని మరీ కోరడం జరిగింది. దాని ఫలితమే ఈ బిల్డింగ్ యొక్క ఈరోజు నూతన ప్రారంభోత్సవ కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, ఒక్క నిమిషం మాట్లాడతా. ఆ బిల్డింగు 1985లోనే ఏదో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనాటి అవసరాలకు అది సరిపోయిందేమో, కానీ పెరిగిన అవసరాలకు ఆ బిల్డింగ్ సరిపోలేదు. అతి చిన్నగా ఇరుకైన గదులు, అందులో పనిచేయడానికి కూడా ఇబ్బంది. రైతులు వచ్చినా లబ్ధిదారులు వచ్చినా మా అప్లికెంట్స్ వచ్చినా కనీసం కూర్చునేటువంటి వసతి కూడా లేదు. కష్టాలు పడి నిజంగా అందులో పనిచేయడం జరిగింది. ఈ మన కలెక్టర్ సార్ చెప్పినట్టుగా రికార్డ్ రూమ్ అయితే అదొక విషాదం. నిజంగా ఈ మండలం యొక్క భూమికి సంబంధించినటువంటి మొత్తం దస్త్రాల యొక్క అందులో ఉంటే దానికి సంబంధించి ప్రతి సంవత్సరము అది ఇరుకుగా ఉండటం, నిజంగా అది 6x3 అందులో కూర్చోలేము. ఒక రికార్డ్ అసిస్టెంట్ కూడా కూర్చోలేని దుస్థితి. ఆ దుస్థితి నుంచి విషాదం నుంచి ఈరోజు గౌరవ శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారి యొక్క కృప వల్ల ఈరోజు యొక్క బిల్డింగ్ సాక్షాత్కారమైంది. నిజంగా దానితో పోల్చుకుంటే ఇలా వసతుల విషయంలో చాలా మాకైతే గొప్ప వసతులు. ఇలా మేము చాలా ఆనందంగా ఉన్నాం. మా రెవెన్యూ చరిత్రలో అది సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజని మేము వ్యక్తిగతంగా ఫీల్ అవుతున్నాం. కాల్వ శ్రీరాంపూర్కి ఒక మైలుడు అయ్యని కూడా నేను అనగలుగుతా. ఇక సార్ చెప్పినట్టుగా మా మీద ఓకే మేము వసతులు అయితే ఇచ్చాం, తహసీల్దార్ గారు మీరు మరింత మెరుగైన సేవలు అందించాలని మాకు చెప్పడం జరిగింది. సార్ మేము ఉన్నన్ని రోజులు పౌరులకు, రైతులకు, లబ్ధిదారులకు చాలా సమస్యలు అయితే మేము అప్లికేషన్స్ని పరిష్కారం చేశాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. మా లోపాలు ఏదైనా ఉంటే డెఫినెట్గా సరిదిద్దుకుంటాం. ఇంకా మెరుగైన సేవలు మేము డెఫినెట్గా అందిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న రైతులు చాలామంది మాకు హెల్ప్ చేశారు, సహాయం చేశారు. అందులో ఎర్రబాటి రాజేశ్వరరావు గారు, గౌరవ కలెక్టర్ గారు తమ అందుబాటులోంచి నిధుల్లోంచి డబ్బులు ఇస్తే, అదేవిధంగా లోపల ఫర్నిచర్ కోసం ఎర్రబాటి రాజేశ్వరరావు గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు 1,00,000 రూపాయలు మాకు బహుకరించిన గట్టిగా సభలు కొట్టుంది. అదేవిధంగా ఇంకొక దాత, వారి పేరు పులి దేవేందర్ రెడ్డి గారు కూడా మాకు అందులో ఉన్న ఫర్నిచర్లో కొద్ది శాతం వారు మాకు ఫర్నిచర్ను కూడా కొనివ్వటం జరిగింది. వారికి కూడా మా రెవెన్యూ తరఫున వారు పిలిచినప్పటికీ రాలేదు. వారికి సన్మానం చేస్తామని చెప్పినప్పటికీ, ఆహ్వానించినప్పటికీ కొన్ని కారణాల వల్ల రాలేదు. వారికి ఈ వేదిక నుంచి గట్టిగా మరొకసారి చప్పట్లు కొట్టాల్సిందే నేను కోరుతున్నాను. వీళ్ళిద్దరే కాక ఇందులో కూర్చున్న చాలామంది కూడా మాకు అంటే వాల్ క్లాక్స్ రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కొంతమందికి మాకు ఆర్థికంగా సహాయం చేసి మాకు పేరు అవసరం లేదు, మీరు సన్మానం కూడా అక్కర్లేదు, మేము మా గుడ్ విల్లో భాగంగా మా ఈ తహసీల్దార్ కార్యాలయం చాలా గొప్పగా ఉండాలనే ఆకాంక్షతో వాళ్ళు కూడా మాకు ఈ రకంగా కొంత ఆర్థిక సాయం కూడా చేసింది. వాళ్ళందరికీ పేరున మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున, గౌరవ శాసనసభ్యులు గారి తరఫున, మా కలెక్టర్ గారి తరఫున, మా రెవెన్యూ సిబ్బంది మొత్తం తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇది మనది, ఈ బిల్డింగ్ మీదే, ఈ బిల్డింగ్ మాది. ఇది ఈ రోజు నుంచి ఈ శ్రీరాంపూర్ ప్రజలకు దీన్ని అంకితం చేస్తున్నాం. కాబట్టి
రాకేష్ సేటు రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అన్నా రానా బండి వేసుకోండి బాబు కథ ఇట్లా ఉన్నది ఇలా పడతలేరు మళ్ళీ కొత్త లేదుకే ఇప్పటికే టైట్ అయింది. జై కాంగ్రెస్ సార్ ఒక్క నిమిషం. జై కాంగ్రెస్ బాగా ఒకటి సార్ ఆడ కూర్చోనా ఇది కూర్చోనా కాలర్ శ్రీరాంపూర్ నుండి ఓదెల మండల్ కొల్లూరు నుండి సుల్తానాబాద్ హెడ్క్వార్టర్ నుండి మన నిత్యం హైదరాబాద్ వెళ్ళి సికింద్రాబాద్ నుండి మళ్ళీ శ్రీరాంపూర్ వరకు వచ్చి శ్రీరాంపూర్ నుండి కర్మేర్ వెళ్ళి మార్నింగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి శ్రీరాంపూర్ వచ్చి పోయే విధంగా దీన్ని టైమింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. మరి అప్పుడెప్పుడో స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కాలువ రామచంద్రరెడ్డి గారు ఉన్నప్పుడు 85-89 మధ్యలో వారు ఎమ్మెల్యే ఉండే. ఆ టైంలో 87-88లో ఒక 6 నెలలు ఏదో బస్సు నడిచింది అప్పుడు. ఆ తర్వాత 6 నెలలు నడిచి బంద్ అయిన తర్వాత మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు బస్సు లేదు. మరి శాసనసభ ఎన్నికల సమయంలో మరి నేను ఆ రోజు చెప్పడం జరిగింది, శ్రీరాంపూర్ నుండి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ బస్సు నడిపిస్తామని చెప్పి దానికి మాట ఇచ్చి ఇవాళ మాట తప్పకుండా మరి నూతనంగా బస్సు ప్రారంభోత్సవం చేస్తున్నాం. త్వరలోనే రాబోయే 10 నుండి 15 రోజులలో గోదావరి కానీ పెద్దపల్లి, శ్రీరాంపూర్, హన్మకొండ దాన్ని కూడా ఎక్స్ప్రెస్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అది కూడా ఒక 10 నుండి 15 రోజులలో ఇది కూడా కొత్త బస్సు దగ్గర డిపోకి వచ్చి కేవలం 15-20 డేస్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయి కూడా వారం రోజులు అవుతుంది. ఇవాళ మనకు హన్మకొండ బస్సు కూడా మరి అలాట్ అయింది. దీనికి సహకరించినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, సహకరించిన మంత్రి శ్రీధరబాబు గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి బస్ డిపో పనులు కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయి. పర్మిషన్ కూడా వచ్చేసింది. అది ప్రారంభం అయితే జూన్ 15th లోపలనే మనం బస్ డిపో కూడా ఇనాగ్రేషన్ చేసుకుంటాం. ఆ తర్వాత శ్రీరాంపూర్ మండల గ్రామాలలో ఎక్కడెక్కడైతే బస్సులు గతంలో వచ్చి బంద్ అయిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ రూట్లను ఐడెంటిఫై చేసి మరి అక్కడ కూడా బస్సులు నడిపించేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ
హర్ష గారికి, అడిషనల్ కలెక్టర్ వేణు సార్ గారికి, ఆడియో ఆ శాలువాల ఇన్ఛార్జ్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. మన తహసీల్దార్ కార్యక్రమం తరఫున జాయింట్ కలెక్టర్ వేణు గారు. నీళ్ళు రాలే, కారణం ఏంది? మ్యాటరింగ్ లేదు. పై D91 ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది. కరీంనగర్ కానీ, ఇటు రామగుండం కానీ, మంత్రిని కానీ, పెద్దపల్లి కానీ. దీని ప్రాబ్లం ఏంటంటే SRSP అధికారులు ఏమైపోయినంటే కొత్తగా వచ్చింది, అక్కడ వారు జగ్జాలసి కొత్తగా వచ్చింది కాబట్టి అవసరం లేకుండానే ఇలా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తా ఉంది. ఖచ్చితంగా మీరు చివరి పంట వరకు మాది చివరగా చెప్పేది ఆగడి భూములలో సాల్ తోటలు వేస్తే ఎట్టికి వాడు పంట వండేది. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు SRSPలు, వాళ్ళు ఎవ్వరు సరిగా పనిచేస్తలేరు. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కాలువల తూములు పనిచేయరు, ఎటు నీళ్ళు వేరే తెలియదు వాళ్ళకి. టెనేలు వారిందా పారిందా తెలియదు, లెవెనార్ వారిందా పారా తెలియదు వాళ్ళకి. 42 అవర్లో ఎన్ని చెట్లు పోతాయి, ఎంత వారింది, ఎంత ఆయకట్టు ఉంది, తూ ముయ్యన్నా ఇక లావటానా అనేటువంటి సోయి లేదు. నేను అది మంత్రి గారికి కూడా దఫా చెప్పిన, కలెక్టర్ గారిని కూడా మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తూ వారిని కూడా గవర్నమెంట్కి లెటర్ రాయి ఉందాం. వాళ్ళని ఫస్ట్ మార్చాలి ఇక్కడి నుంచి. వాళ్ళు ఏమైపోయారంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండి మంచిగా ముదిరిపోయారు. వాళ్ళు మంచిగా చెట్టు కింద ఉసురులు. సరే నేను మాట్లాడితే బాగుండదు, కానీ ఏంటంటే వాళ్ళ పనితీరు అస్సలే బాగాలేదు. వాళ్ళు చేసే పనిని వాళ్ళు మీకు చెప్తాను నేను, అంతే తేడా ఏం లేదు. ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వచ్చే నీళ్ళని మానిటరింగ్ లేకనే ఈ ఇబ్బంది. నాకెవరో చెప్పారు మంత్రి నీళ్ళు పోతున్నాయని. మంత్రి ఏం బ్రహ్మాండంగా 1800 2000 క్యూసెక్లు పోతున్నాయని D83. ఇన్ని నీళ్లు గత 13 సంవత్సరాలలో ఈ పసళ్ళ కంటిన్యూ నీళ్ళు అయినట్టు నాకు తెలిసి ఇప్పటివరకు పోయే మంత్రి. మీరు పెద్దపల్లి కాడికి ఏ కాలువ ఉంది, ఏ కాలువలో ఎన్ని క్యూసెక్లు పోతున్నాయి, ఎంతమంది పొలాలు వారినాయి, మక్క పేర్లు వారినా లేవా, తడి తిరిగిందా లేదా చూసుకొని ఆ తూములు బంద్ చేస్తే కిందికి పోతాయి. ఈ పారుతానే మీద ఆ తూము బంద్ చేసేవాళ్ళు కిందకి వీళ్ళు తీసుకుపోయేటోళ్ళు. ఇక అక్కడ మంత్రి గారు అలకా దొరికింది, ఇక్కడ విజయన్ ఎమ్మెల్యే అలకా దొరికింది. ఏమైందన్నా నీళ్ళు వస్తారు. ఏమైంది మంత్రి గారు ఏమనంటే విజయన్ నీళ్ళు తీసుకుపోతాను. విజయన్ నీళ్ళు తీసుకుపోయేది ఏమున్నది? నువ్వు అద్దానా నేను అద్దానా మీ దగ్గర ఆటోమేటిక్గా పోతాయి నీళ్ళు. నేను మంత్రి గారు అంటే అదే చెప్పిన, అన్న నేను అద్దానా కూడా నేను ఆపోబెట్టినా కూడా నీళ్ళు మీరు వాడినాకనే కిందికి వస్తాయి.